బాలానందం కార్యక్రమంలో భాగంగా కంభం హజరత్ గూడెంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం విందాం. ముందుగా ప్రార్థనా శ్లోకంతో మొదలు పెడదాం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. కార్యక్రమంలో ముందుగా 1వ తరగతి మోక్షిత అమ్మ మొదటి దైవం అనే గేయంతో ముందుకొస్తుంది. విందామా మరి? అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఏల పాట విందము, ఉడుతతోక అందము, ఊయలుగు చందము, ఎలుక వల్ల నష్టము, ఏనుగెక్కుటిష్టము, ఐస్ క్రీమ్ చల్లన, వంటె నడక మెల్లన, గోడ నీట తేలును, అవుటు బలే పేలును. మోక్షిత చెప్పిన గేయం కూడా అవుట్ లాగా భలే పెళ్ళింది కదా. చెప్పండి మరి జేజేలు. దేవాంశిక 1వ తరగతిలో ఆటలంటే మాకిష్టం అంటూ పాట పాడుతోంది. విందామా మరి? ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం, కొత్త దుస్తులు మాకిష్టం, పౌడరు తిలకం మాకిష్టం, దుస్తులు కన్నా పౌడరు కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం, వెన్నెలంటే మాకిష్టం, వానలంటే మాకిష్టం, వెన్నెల కన్నా వానల కన్నా అల్లరి పనులే మాకిష్టం. అల్లరి పనులంటే ఇష్టం లేని పిల్లలు ఉంటారా? ఎంత బాగా చెప్పిందో కదా. జేజేలు చెప్పేద్దామా మరి? రెండవ తరగతి శివాని ఒత్తుల బుట్టతో వచ్చేసింది. ఏంటో చూద్దామా అది? అక్కకు చుక్కకు కావత్తు, మొగ్గకు సిగ్గుకు గావత్తు, ముచ్చుకు కుచ్చుకు చావత్తు, బజ్జికి బుజ్జికి జావత్తు, చెట్టుకు పుట్టకు టావత్తు, లడ్డుకు గుడ్డుకు డావత్తు, అత్తకు దుత్తకు తావత్తు, ముద్దుకు సుద్దుకు దావత్తు, అన్నకు వెన్నకు నావత్తు, కప్పకు చెప్పుకు పావత్తు, సబ్బుకు మబ్బుకు బావత్తు, అమ్మకు బొమ్మకు మావత్తు, అయ్యకు కొయ్యకు యావత్తు, కర్రకు బుర్రకు రావత్తు, చెల్లికి పిల్లికి లావత్తు, అవ్వకు బువ్వకు వావత్తు, కస్సుకు బుస్సుకు సావత్తు. శివాని చెల్లికి పిల్లికి రెండిటికి లావత్తు అని భలే చెప్పింది కదా. అమ్మాయికి జేజేలు చెప్పేద్దామా మరి? బాలానందం కార్యక్రమంలో ఇప్పుడు లిఖిత 2వ తరగతి అరటి చెట్టు గురించి పాట పాడేస్తుందంట. విందామా మరి? చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దగాయాను, పచ్చ పచ్చ ఆకుటతో ముచ్చటాయాను, ముగ్గ తొడిసి పువ్వు పూసి గెలను వేసాను, పచ్చి పచ్చి గెల మొత్తం పండు బారేను, అరటి బళ్ళు మీద కన్ను మనసు ఆయాను, అంతలోని నా వద్దకు అమ్మ వచ్చాను, అరమగ్గిన అరటి పళ్ళు తుంచి ఇచ్చాను. 2వ తరగతి ధరణి మియావ్ మియావ్ పిల్లి ఏదో చెప్పేస్తుందంట. విందామా గేయం మరి ఇప్పుడు? పిల్లి పిల్లి ఏమంటా మియా మియా మియా, కాకి కాకి ఏమంటా కావు కావు కావు, కా కుక్క ఏమంటా బూ బూ బూ, ఆవు ఆవు ఏమంటా అంబ అంబ, కోడి కోడి ఏమంటా కుక్కరుకో కుక్కరుకో, కోయలమ్మ కోయలమ్మ ఏమంటా కోహ కోహ, గొర్రె గొర్రె ఏమంటా బా 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 అంటాను. లోక్షిత 2వ తరగతి పద్యరత్నాల్లోంచి ఒక పద్యం చెప్తోంది. విందామా మరి? వినదకు నెవ్వరు చెప్ప
చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపగదగు గాని కళ్ళ నిజము తెలిసిన మనుషుడేపో నీటి పరుడు మహిళ సుమతి. భావం: ఎవరేమి చెప్పినా వినాలి, వినగానే తొందరపడి ఏదో ఒకటి చెయ్యకూడదు, బాగా ఆలోచన చెయ్యాలి. నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. పిల్లలు, ఇప్పుడు 3వ తరగతి ప్రాణ్ మహిత్ వెల్కమ్ వెల్కమ్ అని ఆంగ్లంలో పాట పాడేస్తున్నాడు, విందామా మరి? వెల్కమ్ 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 టు స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు స్కూల్, వెల్కమ్ 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 టు స్కూల్ విత్ యువర్ ఫ్రెండ్స్ and say hello. Welcome, welcome, welcome to school. Meet your teacher. Say good morning. Welcome, welcome, welcome to school. Learn and play. Be good in every way. ఇప్పుడు 3వ తరగతి అహాన్ ఉర్దూ రాయంతో మనల్ని అలరించబోతున్నాడు, విందామా మరి? నన్ని మున్ని ప్యాడి చుడి सुंदर सुंदर नाड़ी चुड़ चू चू करती दिल को ले बात, शाम सवेरे आती जात, दाल पर बैठे छप्पड़ बैठ, मीठ सुनाए मीठे मीठ, कभी हवा में उड़ती जा, कभी शक का झूला झुलाए, रास्ता चल कर कुजुक कुजुक कर डबुकड़े चिक. 3వ తరగతి అఫాన్ పొడుపు కథలు అడుగుతాడు, జవాబేంటో చెప్పుకోండి. మీరు చెప్పలేకపోతే అఫానే చెప్పేస్తాడు, విందామా మరి? వెండి గొలుసు వేయడమే గాని తీయలేము, ఏంటిదది? ముగ్గు. మరో పొడుపు కథతో మన ముందుకు వస్తున్నాడు 3వ తరగతి హేమంత్. అరిలో పుట్టింది మా ఇంటికి వచ్చింది, కలకల అరింది, ఏంటిది ఏంటిది? కవ్వం. ఇప్పుడు 3వ తరగతి కిషోర్ అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చెప్తాడు, విందామా మరి? రుదర్ఫర్డ్. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరి, స్వాతంత్ర్య నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపినై, మనసుల్లో భావనై, హృదయాల జ్వాలనై, నా జనులు పాడుకునే సమర గీతనై, సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను, స్వాతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా ఇక్కడ కాల్చు, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అనగనగ రాగమతి సేయిచ్చుదండు, తినగ తినగ వేం తీయనుండు, సాగరముల పనులు సమపూరుదల్లో పుష్పరామరామేమో. జి యశ్వంత్ 3వ తరగతి విద్యార్థి జింక కథ చెప్తాడంట, విందామా మరి? జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది. నీళ్లలో తన ప్రతిబింబం చూసుకుంది. తన కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తర్వాత కాళ్ళు చూసుకుంది. ఇచ్చు, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అనుకుంది. ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దూకపోవడం చూసింది. జింక భయంతో రివ్వున దూసుకుపోయింది. అది అలా పారిపోతూ అడవిలో చెట్ల గుబుల్లోకి వెళ్ళిపోయింది. దాని అందమైన కొమ్ములు తగులుకొని ఇరుక్కుపోయే సింహం దగ్గరికి వచ్చింది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపల కొమ్ములు బయట పడ్డాయి. బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయేటి దగ్గరికి వెళ్ళి, ఎంత దద్దమ్మను, నేను బాగా లేను అనుకున్నా, చీపురు పుల్లల్లా ఇంత కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదికి తెచ్చిపెట్టాయి అనుకుంది. ఏ వరుణ్ 3వ తరగతి మంచి బాలుడు అని గేయం పాడబోతున్నాడు, విందామా మరి?
తల తల మిలమిల మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసి వీధుల్లోన కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. చెప్పులు తడసి బట్టలు తడసి చిందే నీళ్లకు బుడదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారే పడతారు. ఆ త్రోహనే పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు నట్లున్నది. గడగడవనికి తడబడతోనికి అడుగులు లెక్కెడుతూ పోతున్నది. మెదలక ఎవ్వర ద్రోహనే వారు పిన్నలు పెద్దలు పోతున్నారు. వనికే తొనికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు. ఇంతలో దగ్గరలో ఒకబడి వదిలిపెట్టగా పిల్లలు వడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. కిలకిలలాడే ఆడే పాడే బాలురడుగుల ఆనవ భూమిని వారు అసలు చూశారో లేదో. గడగడ వనికే ముదుసలి ఆమెను, కానీ వారిలో ఒక్క బాలుడు ముదుసలి అవ్వను చూసి జాలుకొని చేయి పట్టుకొని పోయాడేమను. విడిచి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ఆ ముదుసలమ్మ కూడా మరి ఒకరి అమ్మే అని ఆలోచించారా? మరి మాయమ్మ కూడా ముదుసలి అయి నే దూరానుకున్నప్పుడు అవసరమందు ఆదుకుని దయతో సాయం చేయొద్దాం. 3వ తరగతి చదువుతున్న కే తీక్షిక ఉర్దూ రైమ్ చెప్తుంది, విందామా మరి? बाग में आए जामुन काले, झीलल चाहे जामुन काले, बाबा लाए जामुन काले, सपने पाए जामुन काले, मन को बाए जामुन काले, नन को बाए जामुन काले, गली गली में जामुन काले, हाथ लगाए जामुन काले. చందమామ లాంటి పి ఆశ్రిత 3వ తరగతి చందమామ మీద గేయం పాడుతోందట, విందామా మరి? అందమైన చందమామ అందరాని చందమామ, అమ్మ నా చేతిలోని అద్దములో చిక్కిన రెక్కలు నాకుంటేనా, ఒక్క ఎగురు ఎగిరిపోన నెలవంకతో ఆటలాడి నీ వడిక్కి తిరిగి రాన, గుమ్మ మమ్మీ కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగలలే నన్ను చొచ్చి నవ్వినాడే, లెక్కలేని చుక్కలకి చక్రవాణి చందమామ, నీలి నీలి మబ్బులలో తేలిపోవు చందమామ. సయ్యద్ అలీ 4వ తరగతి దేశభక్తి గీతం తేనెల తేటల మాటలతో అనే దేశభక్తి గీతాన్ని పాడుతున్నాడు, విందామా మరి? తేనెల తేటల మాటలతో మన దేశమాతమే కొలిచెదమ, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయాయం చేయుదమ, సాగరమేకల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతగాలం పాడుకొని మన దేశమాతమే కొలిచెదమ్మ. నన్ని మున్ని प्यारी चिड़िया सुंदर सुंदर नारी चुनी, डाल पर बैठे छत पर बैठे ईद सुनाए मीठे मीठे, कभी हवा में उड़ती जाए कभी शाख का झूला झूला, रास्ता चलती पुदुक पुदुक कर रब को पुकारे चह चह. సయ్యద్ అలీ 4వ తరగతి ఉర్దూ రైమ్ చాలా బాగా చెప్పేశాడు కదా, జేజేలు చెప్దామా మరి? 4వ తరగతి సయ్యద్ అయ్యాన్ మరో ఉర్దూ రైమ్ చెప్పేస్తానని మన ముందుకు వచ్చేసాడు, విందామా మరి? है दो जहां के वाली है गुलशनों के माली, हर चीज से है जाहिल हिकमत तेरी निराली, तेरे फैज से है सरी सब डाल डाल, एक खाक आग पानी तेरे मेहरबानी, इंसान भी है तेरे हैवान भी है तेरे, अरे एक गुलाम तेरा प्यारा है नाम तेरा. మరో ఉర్దూ పాటతో షేక్ ఆహిల్ 4వ తరగతి విద్యార్థి మన ముందుకు వచ్చేసాడు, విందామా మరి? चलो मदरसा जाएंगे पढ़ लिख कर हम आएंगे, उर्दू हिसाब और अंग्रेजी साइंस पढ़कर आएंगे, पढ़कर हम भी खेलेंगे जंग में धूम मचाएंगे, चमकाएंगे अपना कल आज अगर हम पढ़ पाएंगे, चलो मदरसा जाएंगे पढ़ कर हम आएंगे. జీ వికాస్ 5వ తరగతి విద్యార్థి దేశమును ప్రేమించుమన్నా అంటూ దేశభక్తి గీతాన్ని పాడేస్తున్నాడు.
విందామా మరి? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి వేలు తలబెట్టే పాడి పంటలు పొంగి పొర్లే దారిలోనూ పాటు పొడు తిండి కలిగితే కండ కలది కండవల వాడే మనిషి దేశము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోక పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపవ సొంత లాభం కొంత మానకు పొరుగు వారికి తోడుపడు దేశం అంటే మట్టి కాదే దేశం అంటే మనుషులు చెట్టా పట్టా పట్టుకొని దేశస్తులంతా నడవలని అన్నాదమ్ముల వలన జాతులు మతాలన్నీ మెలగవలని. షేక్ తాహిర్ 4వ తరగతి విద్యార్థి. ఇంగ్లీష్ రైమ్ చెప్పేస్తాడంట, విందామా మరి? Kind hearts are the garden, kind thoughts are the roots, kind words are the flowers, kind deeds are the fruits. Take care of the garden and keep them from weeds. Fill them with flowers, kind words and kind deeds. గొబ్బి ఎల్లో అంటూ షేక్ జోయా 4వ తరగతి విద్యార్థిని మన ముందుకు వచ్చేస్తుంది. పాట విందామా మరి? గొబ్బియల్లో చందమామ ఓ చందమామ విత్తు నాటారంట. ఏం విత్తు నాటారంట? రాజుగారి తోటలోని జాం విత్తు నాటారంట. అవునంట అక్కల్లారా చంద్రగిరి బొమ్మల్లారా పువ్వు పూచిందంట. ఏం పువ్వు పూచిందంట? రాజుగారి తోటలోని జాం పువ్వు పూచిందంట. అవునంట అక్కల్లారా చంద్రగిరి బొమ్మల పండు పండిందంట. ఏం పండు పండిందంట? రాజుగారి తోటలోన జాం పండు పండిందంట. అవునంట అక్కల్లారా చంద్రగిరి బొమ్మల. ధనము కూడబెట్టి దానంబు చేయక అనే పద్యంతో మన ముందుకొచ్చేస్తుంది జి జైష్ణవి 4వ తరగతి అమ్మాయి. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినగా లెస్స దాచుగాక తేనెటీగా పూడ్చి తెరువరికి ఇయ్యద విశ్వదాభిరామ వినురవేమ. భావం: సంపాదించిన డబ్బును దానమన్నా చెయ్యాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వలన ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెట్టితే చివరికి అది బాటాసారులా పాలు అవుతోంది కదా. 5వ తరగతి విద్యార్థి పి రంగసందీప్ పేపర్ బోట్స్ పోయం పాడేస్తున్నాడు, వినేద్దామా మరి? Day by day I float my paper boats, one by one down the running stream. In big black letters I write my name on them, under the name of the village where I live. I hope that someone in some strange land will find them and know who I am. I load my little boats with surely flavors from our garden and hope that these blooms of the dawn will be carried safely to land in the night. విసిహెచ్ ధనుష్ 5వ తరగతి విద్యార్థి మతిమరుపు మీద కథ చెప్తానని మన ముందుకొచ్చేస్తున్నాడు, విందామా మరి? మతిమరపు. చింతలపాలెం అనే గ్రామంలో ధనుష్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చురుకైన వాడు, కానీ అతనికి మతిమరపు ఎక్కువ. ధనుష్ మతిమరపు పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందసాగారు. ఒకరోజు ఇంట్లో కుక్క పిల్ల ఉందని ధనుష్ మర్చిపోయాడు. ఇంటికి ఒత్తుడు తాళం వేసి బయటకు వెళ్ళిపోయాడు. కుక్క పిల్ల ఇంట్లోనే అరుస్తుంది. ఇరుగు పొరుగు వారు వచ్చి ధనుష్ను పిలిచారు, కానీ ధనుష్ జోబులో తాళం చెవి లేదు.
ఇంటిలోనే తాళం చెవి మంచం పైనే మర్చిపోయాడు. ఇంటి కిటికీలో నుండి చూస్తే కుక్క పిల్ల ఇంటిని చిందరవందర చేయసాగింది. ఏమి చేయాలో తోచక తాళం పగులగొట్టగా కుక్క పిల్ల బయటకు పరుగు తీసింది. అతని తండ్రి కోపంతో ధనుష్ను కొట్టాడు. ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయుడికి తెలిసింది. మరుసటి రోజు వారి ఇంటికి వచ్చాడు. ధనుష్ మతి మరుపు పోవాలంటే తిట్టడం కొట్టడం మార్గం కాదు. అతనికి ప్రతి విషయం ప్రేమగా చెప్పాలి. మీరు ప్రతిరోజు క్రమము తప్పకుండా బడికి పంపండి. మేము అతని మతిమరుపు పోయే విధంగా ప్రేమగా ఆటపాటలతో పాటు చదువు నేర్పిస్తాము అని చెప్పారు. దానికి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మరి ధనుష్ మతిమరుపు ఎలా సరి చేస్తారో ఆలోచించండి. జి లోహిత్ 5వ తరగతి విద్యార్థి ఇంగ్లీష్ స్టోరీ చెప్తానని మన ముందుకొచ్చేసాడు. విందామా మరి? Hello, this is Shakuntala Devi. I love mathematics. I play with numbers. My logical thinking commitment titled me as the human computer. So, my dear children, put your efforts to be successful in your life. Wish you good luck. మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనయులకే పాలు బలము నీయగలవు తెలుగు బిడ్డ. కే పూర్విజ్ఞ 5వ తరగతి అమ్మాయి ఇంగ్లీష్లో రైమ్ చెప్పేస్తుంది. విందామా మరి? Pussycat, pussycat, where have you been? Pussycat, pussycat, where have you been? I have been up to London to look at the Queen. Pussycat, pussycat, what did you there? Pussycat, pussycat, what did you there? I fighted a little mouse under her chair. మనం ఎలాంటి ఊర్లో ఉండాలి, ఆ ఊర్లో ఎవరెవరు ఉంటే ఉండాలని పద్యం ద్వారా తెలియజేస్తోంది ఆర్ మౌళిక 5వ తరగతి అమ్మాయి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎగతెగకపారు ఏరును దిజ్జుడు చొప్పడకున్నట్టు యూరు చొరకుము సుమతి. ఓ మంచి బుద్ధి గలవాడ, అవసరానికే అప్పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించేనది. మంచి చెడ్డ చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. చివరగా ఒక పద్యంతో ముగిద్దాం, ఒక మంచి నీతి పద్యం. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యానికి తాత్పర్యం, ధనము సంపాదించి దానమియ్యకుండా తాను తినకుండా దాచుకోవడం ఎలాంటిదంటే తేనెటీగ తేనెను ప్రోగు చేసి బాటసారికి ఇచ్చినట్లుగానే ఇతరుల పాలు చేయడమే అని వేమన పద్యంలో మంచి నీతి చెప్పారు వేమన గారు. బాలానందం కార్యక్రమంలో భాగంగా కంభం హజరత్ గూడెంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. అందరికీ జేజేలు చెప్పేద్దామా?